నమస్తే బాబాయ్, మీ పేరు? రమేష్. ఆచంట రమేష్, వట్టి చెరుకూరు మాది. బాబాయ్, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది కానీ, వీళ్ళ పనితీరు వీళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది బాబాయ్ మీకు? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అందరూ సమన్వయంతో పోతున్నారు. ఇది చాలా ముచ్చటేస్తుంది. ఇంత సమన్వయంగా ఉంటారని మేము ఊహించలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోడ్లు కూడా ఇంత వేగంగా రోడ్లన్నీ పోవడం అనేది ఇప్పుడు హాయిగా ఉన్నాయి. రోడ్లు 5 ఏళ్ల నుంచి బాధలు పడి ఇప్పుడు హాయిగా ఉన్నాయి. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఒకటి మా సజెషన్ ఏంటంటే ఈ పెన్షన్లు 4000 పెన్షన్లు అనర్హులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇంకా వేరేయాలి. వాళ్ళని ఇంకా తగ్గించకపోతే మనకు అభివృద్ధికి డబ్బు రాదు. అందుకని దాని మీద ఇంకా నిఘా పెట్టి నాయకులు అనర్హులను తొలగించాలి. అర్హులకు ఓకే, అనర్హులు కూడా తీసుకుంటున్నారు. అది ఒకటి ఇమీడియట్గా సరి చేయాల్సిన అవసరం ఉంది. అది సరి చేస్తే ఖజానాకి ఇంకా ఆదా అయ్యిద్ది, మనకు అభివృద్ధి కూడా వేగంగా జరిగిద్ది. ఒక నమ్మకం ఏర్పడింది. ముందు ఈ కూటమి ఏర్పడిన తర్వాత నమ్మకం ఏర్పడి మా వియ్యంకుడిది మందడంలో నేను 4 రోజులు వర్షం తిరిగాను ప్లాట్ కొనడానికి. అంతకుముందు 15 ఏళ్ళు ఉండే ఆ ప్లాటు ఇప్పుడు ఒక్కసారి 70,000కి పోయింది. నేను ఒక 50,000కి అమ్మి మళ్ళీ 50,000కి కొన్నాను ప్లాట్ ఒకటి. అందుకని ఎక్కడ పడి మా గ్రామంలో కూడా 15-18 లక్షలకు వచ్చిన పొలం ఇప్పుడు 25 లక్షలు నడుస్తుంది. మెట్ట పొలం అయితే 50 లక్షలు. ఇదంతా దాని ఎఫెక్టు అంతటా రాష్ట్రం అంతటా పోయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తావు బాబాయ్? గత ప్రభుత్వం పంచింది వరక అసలు అభివృద్ధి అనేది దాని జోలి మర్చిపోయింది. కేవలం పంచటమే పరమావధి అనుకుంది. దానివల్ల వ్యవసాయం కూడా కుంటుపడే పరిస్థితి వచ్చింది. కూలీలు పనికి రావట్లా. ఇంకా రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? నవరత్నాలతోటి 9 పథకాలు వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. ఇంకా పనికి రావాల్సిన పని ఏముంది? 500 ఇవ్వాల్సిన కాడ 1000 అడుగుతున్నారు. 1000 అయితేనే వస్తామంటున్నారు. వాళ్ళు అడిగినంత కూలి ఇస్తే వ్యవసాయానికి గిట్టుబాటు కాని పరిస్థితి. అందుకని గవర్నమెంట్ ఇది రావటం వలన వ్యవసాయం మళ్ళీ సాగుతుంది. ఇప్పుడు కూడా టైట్గానే ఉంది, ఉండగానే కొంత కొనసాగుతుంది. అదే గవర్నమెంట్ వస్తే ఇక ఏం లేదు, స్మాష్ అయిపోయేది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంది, సూపర్ 6 అమలు చేయలేదు. వాళ్ళు కరోనా టైంలో కూడా అన్ని పథకాలు అమలు చేశారు. మీరేంటి ఇంకా సూపర్ 6 అమలు చేయలేదని చెప్పాను. కానీ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వర్గాలు సూపర్ 6 నవరత్నాలు అమలు చేయకూడదనే వేశారు ఓట్లు. ఎందుకంటారు? వాటి వల్ల మరి అభివృద్ధి ఎట్లా జరిగిద్ది? ఇదే మంత్రం పెడితే వచ్చేది డబ్బులు కాదు కదా, పంచుకుంటా పోతే డబ్బు ఎటు నుంచి వచ్చింది. అందుకని సంక్షేమాన్ని తగ్గించాలనే ఓట్లు వేశారు. ఇవాళ కొంతమంది నిజంగా బిలో పావర్టీలో ఉండాళ్ళు కావాలంటే అది ఓకే, వాళ్ళు నిజంగా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం ఓకే. వాళ్ళ వంకతోటి అందరికీ అర్హులు కూడా అనర్హులు కూడా పొందుతున్నారు నవరత్నాలు కూడా. మళ్ళీ వాటికి తోడు ఈ సూపర్ 6 అమలు చేస్తే ఇంకా మళ్ళీ రాష్ట్రం మొదటికే పోయింది. చంద్రబాబు కూడా ఏం చేయలేడు. అందుకని సూపర్ 6 అమలు చేయకూడదని కోరుకుంటున్నాం మేము. మరి అమలు చేస్తారని చెప్పి అందరూ దానికే బాబు ఓట్లేసింది అందరూ, మహిళలు కానీ. అది కావాలనుకున్న వాళ్ళు 40% జగన్కి వేసిన ఓట్లు ఓకే, అది కావాలనుకునేవాళ్ళు. మిగతా 60% వద్దనుకుంటేనే వీళ్ళకి ఓట్లేసింది. ఈ సూపర్ 6 ఉన్నాయి కదా బాబాయ్, ప్రతి మహిళకి 1500 ఇస్తా అన్నారు నెలకి. సూపర్ 6ల వల్ల రాష్ట్రం నాశనమే. సూపర్ 6లు జోలి బాగూడదు. ఈ పెన్షన్ 4000 వారికి కొంతమందికి ఇదే ఆధారం అవుతుంది కాబట్టి ఇది ఇవ్వచ్చు. దీంట్లో కూడా అనర్హులు ఉన్నారు చాలా, ఇంకా 20% అనర్హులు ఉన్నారు. ప్రతి గ్రామంలో 20% అనర్హులు ఉన్నారు. వాళ్ళని ఏరేయాలి. ఇది నేను మరీ చెబుతున్నాను. నేను నా అనుభవపూర్వకంగా నేను చూసా రియల్గా. సరే బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఏంటి ఒకవేళ వైసీపీ వచ్చుంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉండేది? అది వైసీపీ వచ్చినా కూడా పోరాడేదే కానీ నేను దాన్ని వాళ్ళు వచ్చినంత మాత్రం ప్రైవేటీకరణ జరిగిద్ది అనుకోను. మనకి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండటం వల్ల ఇవాళ మనకు అన్ని పనులు సాఫీగా జరుగుతాయి. కూడా వైసీపీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా బాబాయ్? ఉంది కాబట్టి ఆగింది. అప్పుడు కూడా ప్రైవేటీకరణ కాలేదు కదా అప్పుడు కూడా. అందుకని అది ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి జోరుగా నడిచింది కదా వార్త. జోరుగా నడిచినా దాన్ని అప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకునే పని లేకుండానే మనకు సహకరిస్తుంది కేంద్రం. అందుకని అది పెద్ద సమస్య ఏం కాదు. సమస్యల్లో మనకిప్పుడు సంక్షేమాన్ని నిజంగా అర్హులకి ఇవ్వాలి. దీని మీద నిఘా పెట్టాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.